చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ నాకు బ్లడ్ కొలెస్ట్రాల్ అంతా నార్మల్ ఉంది, నాకెందుకు వచ్చింది హార్ట్ అటాక్ అని. కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ అటాక్ వస్తుంది అనేది చాలామందికి తెలుసు. కాకపోతే మరి కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ అటాక్ వస్తుంది కదా, నాకు బ్లడ్ కొలెస్ట్రాల్ నార్మల్ ఉంది కదా, నాకెందుకు హార్ట్ అటాక్ వచ్చింది అనేది ప్రశ్న. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒకటి రక్తనాళంలో ఫామ్ అయ్యే బ్లాక్ లోపల ఉండే కొలెస్ట్రాల్ ఒకటి, రక్తంలో తిరుగుతున్న కొలెస్ట్రాల్ ఇంకొకటి. మనం మెజర్ చేసేది రక్తంలో తిరుగుతున్న కొలెస్ట్రాల్ని మెజర్ చేస్తాం. రక్తంలో తిరుగుతున్న కొలెస్ట్రాల్ హార్ట్ అటాక్ రావడానికి ఒక రిస్క్ ఫ్యాక్టర్ మాత్రమే. అలాంటివి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు డయాబెటీస్ కావచ్చు, బీపీ, హైపర్ టెన్షన్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, బరువు ఎక్కువ ఉండటం కావచ్చు, లేకపోతే వర్కౌట్ సరిగ్గా చేయకపోవడం కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఉండటం కావచ్చు. ఇలాంటివి అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా హార్ట్ అటాక్ రావడానికి ఉంటాయి. వీటన్నిటిలో కొలెస్ట్రాల్ ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ మాత్రమే. ఇప్పుడు కొలెస్ట్రాల్ నార్మల్గా ఉన్న మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉంది, మీరు స్మోకింగ్ చేస్తున్నారు అనుకోండి, కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా తక్కువ ఉన్నా కూడా మీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్ ఇంకొకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యేటప్పుడు మనకి బ్లాక్ ఫామ్ అవుతుంది కదా. హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందంటే, బ్లాక్ మీద క్లాట్ ఫామ్ అయితే వస్తుంది. దాంట్లో ఇన్ఫ్లమేషన్ అనేది చాలా మేజర్గా రిస్క్ ప్లే చేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం కొలెస్ట్రాల్ నార్మల్గా చెక్ చేసుకునేది ఎల్డిఎల్, హెచ్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ ఇట్లా చెక్ చేసుకుంటాం కదా. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి. కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్మాల్ డెన్స్ ఉందా, లార్జ్ ఉందా అనేది ఒకటి. తర్వాత కొలెస్ట్రాల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎట్లా ఉన్నాయి అనేది, అంటే అపోబీ లెవెల్స్. ఇంకోటి ఎల్పిఏ అని ఉంటుంది, లిపోప్రోటీన్ ఏ అనేది, అది. ఇట్లాంటి వాటి మీద కూడా ఆధారపడి కూడా మనకి ప్రాబ్లమ్స్ రావచ్చు. అందుకనే మనకి కొలెస్ట్రాల్ కంప్లీట్గా నార్మల్ ఉండి కూడా, కంప్లీట్గా అసలు టోటల్గా నార్మల్ ఉండి కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, హార్ట్ అటాక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే ఒక్కదాన్నే కాకుండా అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం కంట్రోల్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఆల్మోస్ట్ 90% వరకు తగ్గిపోతుంది.